తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ మారిందని మరి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మొదలు పెట్టుకొని 9 రోజుల పాటు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద తెలంగాణ రైతాంగానికి ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం చేయాలి. అదేవిధంగా రైతులను గమనించాలి. ఈ 2.5 ఏళ్లలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎప్పుడూ పండనటువంటి వరి పంట పండింది. రికార్డు స్థాయిలో వరి పంట పండింది. రికార్డు స్థాయిలో కొనుగోలు చేసినాము. సుమారు ఈ 2.5 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు వరి కొనుగోలుకి నేరుగా రైతులకి చేరిన విషయం నేను గుర్తు చేస్తున్నా. అన్ని విధాలుగా రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ గాని అన్ని విధాలుగా రైతులకి మేలు చేసేది ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మనం ఎప్పుడూ